నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిజామాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్తున్న ఖాళీ పాల ట్యాంకర్ల గూడ్స్ రైలు లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్లోకి మారుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. 3 బోగీలు అకస్మాత్తుగా పట్టాలు తప్పాయి. లోకో పైలట్ అప్రమత్తంగా రైలును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. సమాచారం అందగానే బీట్రగుంట నుంచి ఏఆర్టీ భవన్ బృందం చేరుకుని మరమ్మత్తు పనులు చేపట్టింది. కడప జిల్లా మైదుకూరు పట్టణ పురవీధుల్లో 2వ రోజు మాధవరాయరాయుడు హనుమంత వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా అంగరంగ వైభవంగా ఊరేగించారు. మకర సంక్రాంతి సందర్భంగా విశిష్ట పూజలు, హోమాలు నిర్వహించి స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. కోలాటం, భజన, మంగళ వాయిద్యాల నడుమ దేవస్థానం చైర్మన్ బండి సుబ్బారాయుడు, కమిటీ సభ్యులు, నిర్వాహకులు ఊరేగింపును నిర్వహించారు. భక్తులు స్వామివారికి నారికేళ పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటూ భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మకర సంక్రాంతి సందర్భంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్యులు శ్రీ శివస్వామీజీ హిందూ ధర్మంపై ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. మీరు ఇక్కడ చెప్పేప్పుడు చెప్పండి, మా టీం మీద దుర్గులు సారి ప్రారంభించేది ఆషాఢ మాసంలో మొదటిసారి మన క్షేత్రం నుంచి అమ్మవారికి వెళ్తే ఆ తర్వాత ఎవరికైనా రాసి పెట్టబడింది. అది అసలు శ్రీశైలితే నా ప్రసంగం వేరుగా ఉంటుంది. ఎప్పటి గురువులు వచ్చేస్తారు, స్వామిని దేవాలయం కొంచెం దయచేసి మాట్లాడబాకనటువంటి విషయాలు గురువులు వచ్చేస్తారు. అందుకు నేను చాలా కంట్రోల్లో మాట్లాడుతున్నాను. మా ప్రసంగాలు అయితే ఇక్కడ తయారు చేస్తారు. మిమ్మల్ని ఝాన్సీ లక్ష్మీబాయిలా తయారైపోతారు. మీరు పదండి వెళ్దామని చెప్పంటారు మాతృమూర్తులు, అడ్డు లేకుండా. అది ధర్మం. కావున ఇన్ని దేవాలయాలు ఉండి ఇంత కమిటీ అంటే వీళ్ళందరూ ఏం చేస్తారు? పొప్పేలు వెళ్తుంటాక కమిటీ సభ్యులందరూ దేవుడి పేరు చెప్పుకుని అండి. అందుకని మీరందరూ కలిసి ఇక్కడ మా కార్యకర్త చెప్తున్నాను, 18 దేవాలయాలు ఒకటిగా మారండి. ఇప్పుడు వెంకటేశ్వర గుడిలో ఉత్సవాలు జరుగుతాయి. ఆ కమిటీ వారు మిగతా 17 దేవాలయాలకు పిలవాలి. వాళ్ళని వారి దగ్గర ఉత్సవం జరిగింది, వారు వచ్చి ఈ కమిటీ వారిని పిలవాలి, పరస్పరం పిలుచుకోవాలి. ఇది ధర్మం. ఇంకా పెద్ద మనసు ఉన్న కమిటీ వారు అనుకోండి, నేను చెప్పే సలహా తీసుకుంటారు. ఇప్పుడు నేనే కమిటీ చైర్మన్గా ఉన్నాను అనుకోండి, మన పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం నరేంద్రపురంలోని ఎస్ఎస్జెడ్పీ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక నిర్వహించారు. 2005-06 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన దాదాపు 65 మంది విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత అదే పాఠశాలలో మళ్లీ కలుసుకున్నారు. స్కూల్ రోజుల్లో గడిపిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా మాట్లాడుకున్నారు. అందరూ ఒకే చోట కలిసి భోజనాలు చేసి ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆత్మీయతను పంచుకున్నారు. ఇంకా నిజంగా చెప్పాలంటే సంసారం అనే ఒక చదరంగంలో అలసిపోయి ఇలా గ్యాదరింగ్ పెట్టి ఇలా అందరినీ ఒక చోట సమావేశం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. బ్రెయిన్ కి ఒక చిన్న రిలీఫ్ కింద ఉంది. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ చాలా ధన్యవాదములు. సార్లకు కానీ మేము 20 సంవత్సరాల తర్వాత ఈ కళకి పెట్టుకున్నాం. అందరూ చాలా మంది వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. పి గన్నవరం మండలం నరేంద్రపురం జడ్పీ హై స్కూల్లో ఈ కళకి జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాం.
మాగుడి గ్రామం. మేము ఇక్కడ చదువుకున్న 10th వరకు ఇక్కడ చదువుకున్నాం. మేము 20 సంవత్సరాల తర్వాత మా స్టూడెంట్స్ అందరం ఇక్కడ కలవడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. మరీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కలవాలని అనుకుంటూ ఉన్నాం. 2006 బ్యాచ్ ఈరోజు మేమందరం గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. ఆఫ్టర్ 20 years మేము ఇక్కడ మీట్ అవుతున్నాం. అందరూ చాలా బాగా వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంతమంది వస్తామని అనుకోలేదు అసలు. సో చాలా బాగా కోఆర్డినేట్ చేశారు మా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. నంద్యాల జిల్లా నందికట్కూరు నియోజకవర్గం పగిడీల మండలం పత్తకోట గ్రామంలో శ్రీ నాగరాశ్వర స్వామి తిరునాళ్లు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గిత్తా జయసూర్య హాజరై మండ్రా శివానందరెడ్డితో కలిసి స్వామివారి రథాన్ని లాగి గ్రామంలో ఊరేగింపును కొనసాగించారు. వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని తిరునాళ్లకు వైభవం తీసుకొచ్చారు. భక్తి శ్రద్దల నడుమ కార్యక్రమం ప్రశాంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం పటిష్ట బందోబస్తు నిర్వహించారు. మహోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగత సమాంజలి తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించినటువంటి ప్రభుత్వ పూజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్పెషల్లీ మహేశ్వర్ రెడ్డి గారికి, హుషేన్ గారికి ప్రత్యేక మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ అలాగే ఈ గ్రామ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సార్ గారికి మరియు మంద్ర శివానంద రెడ్డి గారికి, ఎమ్మెల్యే గీతా జయసూర్య గారికి మనస్ఫూర్తిగా స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నామండి. అండ్ అలాగే మీ విలువైన సమయాన్ని మా కోసం, మా గ్రామ ప్రజల కోసం కేటాయించి ఇక్కడికి విచ్చేసినందుకు మరొక్కసారి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాల వలస మండలం పుర్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కోదండరామ ఆలయం వద్ద 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన గ్రామ విద్యార్థులను సన్మానించారు. బుడుమూరు సాయి కీర్తన, పప్పల సంజీష, కంది శ్రీవల్లి మొదటి 3 స్థానాలు సాధించారు. చిన్నపిల్లలు, మహిళలు, పురుషుల కోసం వివిధ క్రీడా సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు గ్రామ భజన బృందం బహుమతులు అందజేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అప్పలరాజుపేట గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రాచీన సాంప్రదాయాలను అవలంబిస్తూ తుని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుర్ల సవితి సింహాద్రి ఆధ్వర్యంలో కార్యక్రమాలు వైభవంగా సాగాయి. ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్, ఫన్నీ గేమ్స్, వాటర్ బాల్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో మహిళలు, యువత, పిల్లలు ఆనందంగా పాల్గొన్నారు. గ్రామ పురజనులకు అలాగే సుదూర ప్రాంతాల నుంచి మరి పెద్దల పండుగ, సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవడానికి వచ్చినటువంటి బంధుమిత్రులకు అలాగే చుట్టాలకు ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ముఖ్యంగా మీడియా వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి నిన్న భోగి జరుపుకున్నాం. ఈరోజు మకర సంక్రాంతి పర్వదినాన మన గ్రామంలో అంటే అప్పలరాజుపేట గ్రామంలో మరి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మరి గేమ్స్, మనం పార్టీ గేమ్స్ ఉన్నాయండి. మరి ఇవన్నీ కూడా మరి ఈరోజు మనం ఇక్కడ నిర్వహించడం, ముఖ్యంగా యువత అందరూ కూడా ముందుకొచ్చి ఒక కమిటీగా ఏర్పడి గేమ్స్ అన్నీ కూడా మరి నిర్వహించడం జరుగుతుంది గ్రామ పెద్దలు, ప్రజల సహాయ సహకారాలతో. కాబట్టి మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు మా గ్రామంలో, అప్పలరాజుపేట గ్రామంలో జరుపుకునేలాగా యువతరం అందరూ కూడా ముందుకు వచ్చి మరి ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకునే విధంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్కారం అండి. కోటనందూరు మండలం అప్పలరాజుపేట గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ఈరోజు గ్రామ నాయకులు, యువత
సహకారంతో మహిళలకు ఇస్తే ప్రతి ఏటా కూడా ఇలాగే మంచి మంచి కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులు కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించి చెరుకు రైతులకు కార్మికులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంక్రాంతి పండుగ రోజున వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మన కార్మికుల తాలూకా అదేవిధంగా రైతుల తాలూకా చెరుకు బకాయిలు ఎంపించమని, అదేవిధంగా వచ్చే సంవత్సరం క్రషింగ్ ఎట్టి పరిస్థితులను తెరిపించమని చెప్పని మన గౌరవ పెద్దలు ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు ఏ విధంగా మాట ఇచ్చారో షుగర్ ఫ్యాక్టరీని గత గవర్నమెంట్లో 89 కోట్ల రూపాయలు పేమెంట్ ఇచ్చి షుగర్ ఫ్యాక్టరీ రైతులకి కార్మికులకు బకాయిలు చెల్లిస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి రెట్టింపైన తెచ్చి ఫ్యాక్టరీని నిలబెడతామని చెప్పి మాట్లాడడం జరిగింది. నేటిగా మాటలో నీటి మూటలుగా నిలబడి ఈరోజు ఫ్యాక్టరీని పూర్తిగా తిరగడం మానేసి పక్కన ఉన్న ఫ్యాక్టరీ తరలించడం జరిగింది. ఈరోజు షుగర్ ఫ్యాక్టరీలో సుమారుగా 1500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళలో ఓచర్ పేమెంట్ కార్మికులు ఉన్నారు, కారు నియామక ఓచర్ పేమెంట్ కార్మికులు ఉన్నారు, ఎన్ఎంఆర్ కార్మికులు ఉన్నారు, అదేవిధంగా 450 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, సెక్యూరిటీ సిబ్బంది 60 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకో 600 మంది కార్మికులు ఉన్నారు, అదేవిధంగా ఎన్ఎంఆర్ పర్మనెంట్ కార్మికులు 64 మంది ఉన్నారు. వీరందరికీ కూడా ఏ విధమైన భరోసా లేకుండా ఈరోజు కడుపాకలతోనే ఈరోజు పండుగ నాడు కూడా ఈరోజు పస్తుండే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేసి ఈరోజు మా నిరసనని తెలియపరుస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ప్రతినిధులు గవర్నమెంట్కి తెలియపరిచి కార్మికులు రైతులు రావాల్సిన బకాయిలను ఇప్పిస్తూ నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రషింగ్ జరిపే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పని డిమాండ్ చేయడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల కేంద్రంలో కేఎస్ఆర్ టీం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 4 సంవత్సరాలుగా అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు టీం సభ్యులు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవాభావంతో ముందుకు వెళ్తున్నామన్నారు. వాలీబాల్, కబడ్డీ, ముగ్గుల పోటీల విజేతలకు గ్రామ పెద్దలు, స్థానిక ఎస్ఐ వై తారకేశ్వరరావు బహుమతులు అందజేశారు. మాకు వెన్నంటి ప్రోత్సహిస్తూ మేము ముందున్నా కానీ మా వెనక చాలామంది ప్రత్యక్ష ప్రమేయం కానీ పరోక్ష ప్రమేయం కానీ ఉంది. వాళ్ళందరికీ మా కేఎస్ఆర్ టీంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు కూడా మా టీంలో భాగంగానే మేము పరిగణిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా మా గ్రామ పెద్దల దగ్గర నుంచి సతీష్ గారి, నేను కానీ ముందు మీ అందరి ప్రోద్బలంతో మా స్పాన్సర్స్ అయినటువంటి అందరితో కూడా మేము ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కేఎస్ఆర్ టీం తరపు నుంచి ఇది 4వ సంవత్సరం సంక్రాంతి సంబరాలు జరపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్లస్ కల్చరల్ యాక్టివిటీస్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సంవత్సరం డైవర్ట్ చేయాలన్నది మా ప్రథమ లక్ష్యం. రెండవది, మన సంక్రాంతి సంబరాల సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారిగా ఒక ప్లేస్ ఉంటే కలుసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశం మీద మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ముందు ఇంకా గ్రాండ్గా చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం. దానికి ఫ్రెండ్స్, ఊర్లో పెద్దల సహకారం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu app
మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల భారతి సాహిత్య కళా సాంస్కృతిక సామాజిక సేవా క్షేత్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సంక్రాంతి కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. స్థానిక STU సంఘ భవనంలో సంక్రాంతి వైభవం అంశంపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో కవులు, గాయకులు పాల్గొని తమ కవితలు, పాటల ద్వారా పండుగ గొప్పతనం, పౌరాణిక ప్రాశస్త్యం, ప్రకృతిలో సంక్రాంతికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. అనంతరం పాల్గొన్న కవులు, గాయకులను నిర్మల భారతి పక్షాన సన్మానించారు. తన పంటలకు సదా తగిన మూల్యముసంగా పార్వతిని పూజించు పల్లెపడుచు సకల రంగాలలో గలగల గోదారి అలల అందాల ఆహార్యం. ఈ పంట చేలు మనకెంతో విరబోసి విరసిల్ల సస్య కేదారమును సరస నిలుచు గింత కొరత లేక క్షీర సంపదనిచ్చు పాడి ఆవులతోడ పరిడవిల్లు పండగల నెలవై పంటల నిలయమై శోభిల్లు మా పల్లె సుఖ గృహాల సర్వదా మాడూడు. చెట్టులో చెట్టుగా సెలయేరులో ఏరుల పక్షుల రాగాల్లో జంతుతతి అరుపులతో ఆనంద హేళలతో తన కొడుకులు, కూతుళ్ళు, పిల్ల పాపలతో ఉన్న అడవి తల్లి బిడ్డలందరూ నేను పొడిగించబడ్డారు. నిర్మల్ జిల్లా నాయుడువాడలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రుక్మిణీదేవి, విఠలేశ్వరుడు, గోదారంగనాథులు, 108 కూడారి
కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో దాదాపు 50 జంటలు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆమెడ శ్రీధర్ నేతృత్వంలో ఈ వేడుకలు అత్యంత ఉత్సాహంతో భక్తి శ్రద్ధల నడుమ కన్నుల పండుగగా సాగాయి. కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని వక్ఫ్ బోర్డు భూములపై బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డు భూములపై ప్రేమ చూపుతోందని విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనలోనే వక్ఫ్ బోర్డు భూముల్లో షెడ్లు ఏర్పాటు చేసి కిరాయిలు వసూలు చేశారని ఆరోపించారు. కబ్రస్థాన్ కొరకని 5 ఎకరాలు అలాట్మెంట్ చేయమని చెప్పేసి 7/12/2022లో మేము అప్పటికి దరఖాస్తు చేయడం జరిగింది. ఆ దరఖాస్తు ఇచ్చిన తర్వాత నారాయణఖేడ్ కాంగ్రెస్ నాయకులు సోకాల్డ్ చెప్పుకునేటోళ్ళు అది మాది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ మాది అని చెప్పుకునే నాయకులు పోయి అపోజ్ చేయడం మూలంగా అప్పుడు అది చెప్పాడు. ఆయన అప్పచెప్పలేదు. ఆయన సర్పంచ్ పీరియడ్ ఆయన అప్పచెప్పకపోతే నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒత్తిడి తీసుకొచ్చి లేకపోతే దున్ని కబ్జా చేసుకుంటామంటే అప్పుడు భయపట్టి అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ భూములు కూడా కబ్జా చేసింది ఎవరంటే వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే కబ్జా చేశారు. శాంక్షన్ చేసినాను ఒక పెద్ద మనిషి చెప్పిండు 5 లక్షల 10 లక్షల 10 లక్షలని ఎంపీ గారు చెప్పిందట. దాని ప్రొసీడింగ్ కూడా చూపిస్తే మేము సంతోషపడతాం. మరి అదే మాదిరిగా ఏదైతే పాత కబ్రస్థాన్ ఉందో ఆ కబ్రస్థాన్కు 15 లక్షల రూపాయలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కూడా మంజూరు చేసి కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తుంది. మంచి ప్రాపర్టీ అది ఉంచేసి ఏమంటే కమర్షియల్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. రేపటికి వాళ్ళకే ఉపయోగపడుతుంది. వక్ఫ్ బోర్డు వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి లోపలికి ఇచ్చేసి వేరే కమ్యూనిటీ కూడా ఇబ్బంది కాకుండా అది కట్టియాలని చెప్పేసి శాంక్షన్ చేపియాలి. శాంక్షన్ చేపించి కట్టియాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. స్థలంలో కబ్రస్థాన్ కొరకని 5 ఎకరాలు అలాట్మెంట్ చేయమని చెప్పేసి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ యువకులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని క్రీడలకు శోభనకు చేకూర్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ కావలి గోవింద్ హాజరై మొదటి బహుమతిని కింగ్ వారియర్స్ మద్దూరు రాజు జట్టుకు అందజేశారు. రెండో బహుమతిని వడ్ల అనిల్ ఆధ్వర్యంలో విజేతలకు అందించారు. టోర్నమెంట్ సందర్భంగా ఏవన్ టీవీ రిపోర్టర్ కాజీపురం నర్సింలు డీలర్ చిన్ననారాయణ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైల దేవస్థానంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం జపాలు, పారాయణలు, రుద్రహోమం ఆగమ శాస్త్రోక్తంగా జరిగాయి. నంది వాహన సేవలో భాగంగా స్వామి అమ్మవార్లు నంది వాహనంపై అక్క మహాదేవి అలంకార మండపం నుంచి ప్రధాన వీధుల్లో గ్రామోత్సవంగా విహరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, ధర్మకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శతదళదళ నేత్రే శంకర స్నేహ పాత్రే దితి సుదరణ భీమే. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని దేవస్థానంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేక ఆహ్వానం అందించారు. ఐటీడీఏ అధికారుల సహకారంతో చెంచు భక్తులు కళ్యాణోత్సవానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఆలయ మహద్వారం వద్ద దేవస్థానంలో ఈవో శ్రీ ఎం శ్రీనివాసరావు, ధర్మకర్తలు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. చెంచులు శ్రీ బమరామను తమ కూతురుగా, మల్లికార్జున స్వామివారిని తమ అల్లుడిగా భావిస్తూ సంప్రదాయ ఆభరణాలు, పుష్పాలను సమర్పించారు. దేవస్థానం తరపున చెంచు భక్తులకు నూతన వస్త్రాలు, లడ్డు ప్రసాదాలు అందజేశారు. చెంచు సంస్కృతికి శ్రీశైలం క్షేత్రంలో ఉన్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడెకల్ గ్రామంలో వైసీ వీరభద్రగౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైతన్య గౌడ్ జ్ఞాపకార్థం సంక్రాంతి పండుగ సందర్భంగా అంతర్రాష్ట్ర గిరిక పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. శ్రీ నడవలయ్య స్వామి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ పోటీలను ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నాయకులు వై రుద్రగౌడ్ ప్రారంభించారు. రైతు సంబరాల్లో భాగంగా జరిగిన ఈ పోటీలకు నాయకులు పురుషోత్తం గౌడ్, కుమార్ గౌడ్, నవీన్ గౌడ్, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆశీస్సులతో నడువలయ్య స్వామి యొక్క ఆశీస్సులతో ఉడికల్ గ్రామంలో గిరిక పోటీల కార్యక్రమం 3వ సంవత్సరం జరగడం, సంక్రాంతి పర్వదినాన సంక్రాంతి రోజు రైతులందరూ కూడా సుఖశాంతులతో, ఆరోగ్యంతో పంటలు పండించుకొని బాగా సంక్రాంతి పండుగ జరుపుకునేటువంటి మంచి దినమైనటువంటి సంక్రాంతి రోజు మన గుడికల్ గ్రామంలో గిరిక పోటీలు నిర్వహించడం, దీనికి గ్రామం యొక్క పెద్దల ఆశీస్సులతో, అదే మాదిరిగా గ్రామ ప్రజల ఆశీస్సులతో ఇంత పెద్ద ఎత్తున 3వ సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అదిగాక శ్రీశైలం అయినటువంటి మా నాయనగారు అయినటువంటి శ్రీ వైసీ వీరభద్రగౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా తమ్ముడు గౌడప్పగౌడ్ గారి అబ్బాయి చైతన్య జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.